22/20/26 శుక్రవారం శ్రద్ధ ఆశ్రయ మందిరం తారక రామానగర్. ఈరోజు మన శ్రద్ధ ఆశ్రయ మందిరం దాతలు ఆంజనేయులు గారు, ఎన్ సుధాకర్ గారు, ఎస్ ఆంజనేయులు గారు ఇప్పటికీ మన శ్రద్ధ ఆశ్రయ మందిరంలో ఉన్న వారికి 4 సార్లు మంచి భోజనం ఏర్పాటు చేస్తున్నారు. అవునా కదా? నాకు మంచి స్నేహితులు, ఆయన మంచి సపోర్ట్ చేస్తారు సార్. మీకు ఇంకొకటి చెప్తున్నాను. రెండోది, మన ఆశ్రమంలో ఉన్న పెద్దవారందరూ కూడా దేవుళ్ళతో సమానము అన్న వాక్యం ఆ సార్ నోటి నుండి వచ్చింది. దేవుళ్ళతో సమానము. నేను ఆ దేవుడు గుడికి వెళ్ళి వేసేది, నేను ఇక్కడ నా తల్లిదండ్రుల రూపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను సహాయం చేస్తే ఆ పుణ్యం నాకు వస్తుంది మేడం. అందుకనే నేను ఇక్కడ అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పారు. అందరూ ఒకసారి ఆ సార్కి థ్యాంక్స్ చెప్పండి. ఎన్ సుధాకర్ సార్, మీరు మాకు కొంచెం కొత్త అయినా కూడా సార్ పిలిచినందుకు, మీరు వచ్చినందుకు మీకు మేము చాలా రుణపడి ఉన్నాము. అందరికీ చాలా రుణపడి ఉన్నాము. మీరు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండండి, అందరినీ పలకరిస్తూ ఉండండి. వాళ్ళు మంచి చెట్లు తెలుసుకుంటారు. ఇక్కడ నుండి ప్రతిసారి మేమందరం కలిసి ప్రోగ్రామ్ చేస్తాం. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకొకటి ఏంటంటే, నేను ఇక్కడ ఉన్నాను అంటే మీరంతా నాకు సపోర్ట్ గా ఉన్నారన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడ ఉన్నాను. ఇందులో బయట మన వాళ్ళు ఎవరైనా బయట ఏదైనా ఇది చేస్తా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి సరిచేసి మంచి మార్గంలో పెట్టే రైట్స్ కూడా మీకు ఉన్నాయి సార్. నేను ఈ విధంగా నేను చెప్పగలుగుతున్నాను. మీ చేతుల మీదగానే అందరికీ భోజనం ఇవ్వండి. ఈ ప్లేట్ అట్లా అలా వచ్చేయండి సార్. అన్న ఒక్క నిమిషం ఇక్కడ రామ్మా, మీరు ఇక్కడ అన్న ప్రార్థన స్టార్ట్ చేయి. సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. అన్నదాత సుఖీ భవ. ఈరోజు మన శ్రద్ధ ఆశ్రయ మందిరానికి వచ్చినటువంటి ఎస్ ఆంజనేయులు గారు, ఎన్ సుధాకర్ గారు, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి నిత్యం తోడుండి వారు చేసే ప్రతి పనిలోనూ వారికి సహాయంగా నిలబడి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, నిండు నూరేళ్ళు ఇవ్వాలని మన శ్రద్ధ ఆశ్రయ మందిరం ద్వారా కోరుకుంటున్నాము. వారికి వారి బిడ్డల చదువుల్లో కూడా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీరు కూర్చుంటే చిన్న ఇక్కడ ఉన్న వారందరినీ తల్లిదండ్రులుగా భావించి మానవ సేవ, మాధవ సేవ, తల్లిదండ్రులకు పూజ్యులైన తల్లిదండ్రులను పూజించిన వాళ్ళు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు. వాళ్ళు కన్న తల్లిదండ్రులే కావచ్చు, వారికంటే వయసులో పెద్దవారు కూడా కావచ్చు. వారిని కూడా మనం గౌరవించాలి, పూజించాలి, వారికి వీలైనంత వరకు సహకరించాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి వీరిద్దరికి
మన శ్రద్ధ ఆశ్రయ మందిరం ద్వారా చిన్న సత్కారం